ఓయ్ మూషిక రాజా, ఎక్కడ దాక్కున్నావు? త్వరగా రమ్ము. ఇక్కడే ఉంటారు స్వామి. ఈ ఏడాది నా నవరాత్రుల సందర్భంగా నీకో వరమివ్వాలని తలంచి తిని. ఏం కావాలో కోరుకో నాయనా. ధన్యుణ్ణి స్వామి. తవరు అనుగ్రహించి ఓ 4 రోజులు సెలవిప్పిస్తే భూలోకమున ఆంధ్రదేశానికి వెళ్ళి వస్తారు. ఆంధ్రదేశమునక ఎందుకు మూషిక రాజా? అక్కడ నిట్టూర్పు యాత్ర చేసి వస్తారు స్వామి. ఇదేమి యాత్ర మూషిక రాజా? తీర్థయాత్ర, జేత్రయాత్ర, దండయాత్రల గురించి వింటిమి గాని ఈ యాత్ర పేరెన్నడూ మేము వినలేదే. ఆంధ్రదేశమున ఇప్పుడు ఓదార్పు యాత్ర, చైతన్య యాత్ర, పలకరింపు యాత్ర బట్టి కొత్త యాత్రల గాలి జోరుగా వీస్తుంది స్వామి. దాని నిట్టూర్పు యాత్ర కూడా అటువంటిదే. నీ నిట్టూర్పులు ఎవరి కోసమో ఎందుకోసమో చూడాలని నాకు కూడా కుతూహలముగా ఉన్నది. పద మూషిక రాజా, నేను కూడా నీతో వచ్చేదా? మరి నా సెలవు మాటేమిటి స్వామి? కైలాసమునకు తిరిగి వచ్చిన పిదప మంజూరు చేసిదా? ఇంతకీ నీ నిట్టూర్పులు ఎందుకో చెప్పవచ్చు కదా? నా నిట్టూర్పులు మీకోసమే స్వామి. నా కోసమా? ఎందుకు మూషిక రాజా? మరేమీ లేదు స్వామి. ఆంధ్రదేశమున ఈ మధ్య పర్యావరణము పట్ల శ్రద్ధాసక్తులు పెరిగినవి. వినాయకుడి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో బదులు మట్టితో చేసినచో పర్యావరణమును కాపాడుకునవచ్చునని భక్తులు ఇప్పుడు మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారు స్వామి. మంచిదే కదా మూషిక. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు నీటిలో అంత సులువుగా కరగవు. మట్టితో చేసిన ఎడల ఇట్టే కరిగిపోవును. అప్పుడే అది అసలైన నిమజ్జనమవుతుంది. మట్టి విగ్రహాలను పూజించే భక్తులను అవశ్యము మనం ప్రోత్సహించవలే, అనుగ్రహించవలే. నేను కాదనలేదు స్వామి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కొంతకాలానికి ఆ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కనుమరుగు కాక తప్పదు కదా. అందుకే ఇప్పుడే వాటిని దర్శించుకొని ఓ నిట్టూర్పు వదలాలని ఈ యాత్ర చేపట్టినారు. మూషిక రాజా, ఆ సరస్సులోనికి ప్రవేశింపుము. ఇప్పటికే నిమజ్జనమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగక నానా తిప్పలు పడుతూ ఉండవచ్చు. వాటి నుంచి నా అంశను విముక్తి చేసిదా? చిత్తము స్వామి. ఆశ్చర్యము, ఆశ్చర్యము. ఒక్క గణనాథుడు కూడా కనబడేమి? సోదరులారా, మీరెక్కడా? ఇక్కడే ఉన్నాము సోదరా. మేము నిమజ్జనమై మా విగ్రహాల రూపు కోల్పోయి నీలో ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమిటి వింత? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో తొందరగా కరగవని నేను వింటిన మాట అవాస్తవమా? మీ విగ్రహాలు అప్పుడే ఎటుల కరిగినవి? అంతా అయోమయంగా ఉన్నది. ఇందులో అయోమయమేమీ లేదు సోదరా. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో తొందరగా కరగవని, మట్టి విగ్రహాలే శ్రేయస్కరమని నీవు విన్న మాట నిజమే. అయితే మా విగ్రహాలు క్షణాల మీద కరిగిపోవడానికి కాదు, అంతా ఈ నీటి మహత్యం. ఈ నీటికి అంత శక్తి ఉన్నదా? అవును సోదరా. చుట్టుపక్కల పరిశ్రమలు, పలహారశాలలు, గృహములు, మానవులు విసర్జించు వ్యర్థాలతో ఈ సరస్సు నీరు పూర్తిగా కలుషితమైపోయింది. ఉక్కు విగ్రహాలను సైతం కరిగించగలిగే ద్రావకపు లక్షణాలన్నీ ఈ నీరు సంతరించుకున్నది. అటువంటి ఈ నీటికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు ఓ లెక్క. ఈ సరస్సు పేరేమిటి సోదరా? దీనిని హుస్సేన్ సాగర్ అంటారు. ఈ నీటి మహత్యం నాకు కూడా తెలుస్తుంది స్వామి.
ఒంటిపై అప్పుడే దురదలు ప్రారంభమయ్యాయి. నాకు కూడా అలాగే అనిపిస్తోంది మూషిక. తక్షణం కైలాసానికి బయలుదేరు.